హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతే రాజు అని అంటారు, దేశానికే రైతే వెన్నెముక అని కూడా అంటారు. మరి మన ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అలాగే రైతులకు ఎన్నో రుణమాఫీలు పథకాలు అంటూ అండదండగా నిలబడటం కోసం ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే చాలాసార్లు ఆ ప్రయత్నాల్లో ప్రభుత్వం విఫలం అవుతూనే ఉందని చెప్పచ్చు. మరి అలాంటి తరుణంలో ఒక ప్రొఫెసర్ అయ్యుండి కూడా తన యొక్క మేధస్సుని, తన యొక్క విలువైన సమయాన్ని రైతుల కోసం వెచ్చించి, రైతు సమస్యల కోసం తను పోరాడి, రైతు సమాఖ్యలు ఎన్నో ఏర్పాటు చేసి, రైతులకు అండదండుగా వెన్నుదన్నుగా నిలిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. మరి వారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి 1100 పరిష్కారం అనే కాల్ సెంటర్కి అగ్రికల్చర్ వింగ్కి హెడ్గా కూడా వ్యవహరించారు. రంగారెడ్డి జిల్లాలో కూడా డాట్ సెంటర్కి హెడ్గా కూడా ఆయన వ్యవహరించారు. అలాగే నంద్యాలలో ఆర్ఏఆర్ఎస్కి ఎక్స్టెన్షనల్ హెడ్గా కూడా వ్యవహరించారు. వారే సల్లా నారాయణ స్వామి గారు. మరి వారిని అడిగి రైతు సమస్యల పరిష్కారానికి సలహాలు సూచనలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. రైతులు పండించినటువంటి పంట నిల్వ చేసుకోవటానికి తగినటువంటి సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అకాల వర్షాలు సడన్గా వాళ్ళు చాలా కష్టపడి ఎంతో శ్రమ కోర్చి పండించిన ధాన్యం అంతా అనుకోకుండా పెద్ద వర్షం పడితే తడిసిపోతుంది. అది మార్కెట్ యార్డ్లో వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళకి లాభాలు రావు. రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు. అందుకే వాళ్ళు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు ఇవన్నీ చూస్తున్నాం. మరి వాళ్ళకి ఈ కోల్డ్ స్టోరేజ్లు డబ్బున్న రైతులు అయితే కనుక పెద్ద పెద్ద 100 ఎకరాల ఆసాములు అలాంటి వాళ్ళు అయితే కనుక వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ప్రైవేటీకరణలో వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటారు అక్కడ. కానీ మామూలు చిన్న చిన్న రైతులు నష్టపోయేది వాళ్ళే అవుతున్నారు. వాళ్ళకి ఏంటి సార్ పరిష్కారం? కోల్డ్ స్టోరేజ్లో నార్మల్గా పెద్ద రైతులైనా చిన్న రైతులైనా కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుంది కదమ్మా. కోల్డ్ స్టోరేజ్లో పెట్టి దానివలన రేట్లు పెరిగినప్పుడు అమ్ముకుండే దానికి అవకాశం ఉన్న మెటీరియల్ అయితే పర్వాలేదు, రేట్లు పెరిగితే పర్వాలేదు. లేకపోతే పెద్ద రైతులైనా చిన్న రైతులైనా అందరూ నష్టపోతారు. కాకపోతే నార్మల్ టెంపరేచర్స్లోనే లో కాస్ట్లో ఎక్కడ వీలైతే అక్కడ బిగించి టార్పలిన్స్ బిగించేట్లుగా అట్లాంటి టెక్నాలజీ మనం డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఉంది. ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఎట్లా బయట కూడా టార్పలిన్స్ పెట్టి అన్నీ స్టోర్ చేయగలుగుతారు. అట్లాంటి టైప్ ఆఫ్ టెక్నాలజీలో స్టోర్ చేయొచ్చు, రైతులకు కూడా ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళకున్న ఇంటి ముందరనే స్టోర్ చేసేట్లుగా, టెంపరీగా స్టోర్ చేసేట్లుగా అవన్నీ ఏర్పాటు చేసేదానికి, సహాయం చేసేదానికి ఇంత చేస్తున్నారు. గవర్నమెంట్లో తలుచుకుంటే అట్లాంటివి చేయడం కష్టమేమీ కాదు. కానీ కోల్డ్ స్టోరేజ్ అనేది ఖర్చుతో కూడుకున్న పని, గవర్నమెంట్కు అయినా ఖర్చుతో కూడుకున్న పని. లో కాస్ట్ స్టోరేజ్ మెథడాలజీ చాలా ఉన్నాయి. ఆ మెథడాలజీని మనం యూజ్ చేసి దాని ద్వారా చిన్న రైతులకు పెద్ద రైతులకు కూడా ఉపయోగపెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే పెరిషబుల్స్ ఉంటాయి. ఇప్పుడు టొమాటోలు ఉన్నాయి. టొమాటోలు ఒక్కొక్కసారి 2 months వరకు రేటు పెరగదు. 2 months తర్వాత పెరిగేదానికి మొదలుపెట్టిందంటే, ఎక్కడైనా ఒక చోట వర్షం వచ్చిందనుకోండి, ఒక పాట్లో ఎక్కువ వర్షాలు పడి, కుంభవృష్టి పడి, వరదలు లేకుంటే తుఫాన్లు వచ్చినాయంటే ఆ ఏరియానే ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ తుడిచిపెట్టుకొని పోతుంది ఆ పంట అంతా. నాట్ ఓన్లీ టొమాటో, అన్ని వెజిటబుల్స్ పోతాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, అన్ని కన్జంప్షన్ మటుకు తగ్గదు, కన్జంప్షన్ అట్లే ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాకు మళ్ళీ సప్లై చేయాల్సి వస్తుంది. ప్రొడక్షన్ సెంటర్ కాకుండా అది కన్జంప్షన్ ఏరియాగా తయారవుతుంది. అన్ని ఏరియాలను రేట్లు పెరిగిపోతాయి. అట్లాంటి సమయం వచ్చినప్పుడు పెరుగుతుంది. కానీ లేకపోతే జనరల్గా వింటర్లో టొమాటోలు బాగా పండుతాయి. తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కూడా దండిగా క్లైమేట్ సూటబుల్గా ఉండేదానివల్ల ఎక్కువ పంట, ఒక్కొక్క చెట్టుకు దండిగా కాయలు కాస్తాయి, ఎక్కువ పంట వస్తుంది. కాబట్టి ఆ సమయంలో నార్మల్గా చీప్ అయిపోతాయి అంతా. కానీ సమ్మర్లో ఎక్కడ నీళ్లు దొరికేది తక్కువ, వెరైటీలు కూడా తక్కువ, ఎండలకు చెట్టు ఎదగడం కూడా తక్కువ. అందువలన ఏమవుతుందంటే పంట తక్కువ వస్తుంది, నీళ్ళు ఉండవు బావుల్లో. కాబట్టి కొంతమందే పండించగలరు, కొన్ని ఏరియాలోనే పండించగలరు, నీళ్ళు ఎక్కడుంటే అక్కడ పండించగలరు. అట్లాంటి వాళ్లకు టెక్నాలజీ ఇచ్చేది కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ చెప్పేటప్పుడు కూడా మనం ఏం చేయకపోయినా కూడా వాళ్ళంతా వాళ్ళు పండించుకోగలుగుతారు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎక్కడైనా కరెక్ట్గా ఏదైనా రోగాలు టకాన్ వచ్చినాయంటే రెగ్యులర్ మీటింగ్స్, ఏదైనా మనం ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కోసం సంఘాలు, రైతు సంఘాలలో, ప్రజా సంఘాలలో ఫిక్స్డ్ డేస్, ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. వాళ్ళు వచ్చి శాంపుల్ చూపిస్తే దానికి వాళ్ళకు మనుషులు, ఇప్పుడు
ఏం రోగం వచ్చింది ఈ చెట్టుకు అని అడిగితే చూపించేదానికి కానీ చెప్పడానికి కానీ మనుషులు దొరకాలి. ఫోన్లో చెప్పాలి. ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది, వాట్సాప్ పంపిస్తే కరెక్ట్ ఆన్సర్ రావాలా. వ్యవస్థలు కరెక్ట్గా ప్రొవైడ్ చేయగలిగితే తర్వాత వాళ్ళకు లాభం వస్తుంది, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వస్తుంది, ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడికి పంపించుకునేదానికి వాళ్ళకు సాధ్యమవుతుంది. దానివలన రైతుకు కొంత మిగులుతుంది, డబ్బు మిగులుతుంది. తర్వాత ఎంకరేజ్ చేయడం ఎట్లా ఎంకరేజ్ చేయాలా, హై వాల్యూ క్రాప్స్ను ఈజీగా పండించే మెథడాలజీని ముందే అలవాటు చేసి పెట్టాల. ఎండాకాలం పండించే పంటలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ వింటర్లో ఇవ్వాలి. అప్పుడు ఎండాకాలానికి వాళ్ళు రెడీ అయ్యి ప్రిపేర్ అవుతారు. అంటే ఏంటి, అన్ని కాలాల్లోన వాళ్లకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ మనుషులకు అందాలి. అట్లా అందాలంటే అధికారులు, అనధికారులు, గ్రామీణులు ఒక చోట కూర్చునేదానికి, అందరూ గ్రూపుగా కూర్చునేదానికి ఫిక్స్డ్ డేటు, ఫిక్స్డ్ టైము, ఫిక్స్డ్ ప్లేసు, అవి ఆ ప్రాతిపదికన మీటింగ్ గ్రౌండ్స్ ఉండాలా, వాళ్ళు కలవాలా. మనం ఇన్ని చేసినా సడన్గా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి, వడగంటలు పడతాయి, గాళ్ళు వచ్చేస్తాయి, సుడిగాళ్ళు వచ్చేస్తాయి, వరదలు వచ్చేస్తాయి. ఇవి మరి వాటికి మనము అప్పటికప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే అప్పుడు మనము ఎక్స్పర్ట్స్ కానీ ఎవరన్నా కానీ అక్కడ పడిన చోటికి వెళ్ళడం కానీ మీటింగ్లు పెట్టడం కానీ అవి అడిషనల్గా జరగాలి. తర్వాత ఎప్పటికప్పుడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా యూనివర్సిటీలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ సెంటర్స్ ఉన్నాయి, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి, డాట్ సెంటర్స్ ఉన్నాయి, సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గ్రామీణులతో మమేకం కావడానికి ఆర్గనైజ్ కావాలా. వాళ్ళు కొద్ది మందే ఉంటారు సైంటిస్టులు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ వెటర్నరీ డిపార్ట్మెంట్లో కానీ కొంచెం ఎక్కువ మంది ఉంటారు. గ్రాస్ రూట్ లెవెల్లో మరి ఏఈఓలు కానీ ఫీల్డ్ లెవెల్లో లోయెస్ట్ లెవెల్ ఆఫీసర్స్ కానీ వాళ్ళే కాకుండా రైతులను కూడా మనం ట్రైనింగ్లు ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు సహాయం చేసుకుంటూ వాళ్ళు అక్కడ డెవలప్ చేసుకునేదానికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కు వాళ్ళు కూడా పనిచేస్తారు. ఒక ఊర్లో మంచి ఊర్లో మోడల్ పెట్టగలిగితే దాన్ని చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. పంట పండుతూ ఉంటే రోజు చూస్తారు కదా, అక్కడ పెట్టిండే టెక్నాలజీ బాగా బుర్రకెక్కిపోతుంది చూసే మనుషులకి అందరికీ. కాబట్టి అట్లాంటివి గ్రాస్ రూట్ లెవెల్లోకి పోవడం చాలా అవసరం ఉంటుంది. సో ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం వల్ల కూడా ఇంకా చాలా ఎక్కువ నాలెడ్జ్ సమస్యలు వాళ్ళ పొలాల్లో చేపించేది, వాళ్ళతోనే చేపించేది, అక్కడ లాభాలు తెప్పించేది ఇంపార్టెంట్ అన్నమాట. దాంతో హై క్వాలిటీ ప్రొడక్షన్ కూడా వస్తుంది, మనకు లాభం కూడా ఎక్కువ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదివరకు ఉమ్మడిగా ఉండేవి. సో ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ రైతులు ఏమైనా ప్రయోజనం పొందారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రైతులన్నా ఏమైనా ప్రయోజనం పొందారా విడిపోవటం వల్ల? ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఇక్కడ పరిస్థితులు పెద్ద డిఫరెన్స్ లేవు. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ రైతుల కోసం ప్రాజెక్టులు పెట్టడం కానీ, ప్రోత్సాహకాలు ఎకరాకింత ఇవ్వడం కానీ మహా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రాలో అంత గొప్పగా జరగాల్సిన అవసరం అక్కడ కూడా ఉంది. అట్లా చేసేదానివల్ల దీనివల్ల రైతులు బాగుపడుతున్నారు. కానీ రైతులు బాగుపడుతున్నారంటే డబ్బులు ఇచ్చేది ఒక రకంగా హెల్ప్ లేదనడం లేదు, తప్పకుండా అది హెల్పే. కానీ అదొక్కటే కాకుండా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మళ్ళీ కొనడము, హై ప్రొడక్టివిటీ లెవెల్స్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హై ప్రొడక్టివిటీ లెవెల్స్, ఆ నాలెడ్జి ఒక రోజులో రాదు, ఒక సంవత్సరంలో రాదు, 2-3 ఏళ్ళు పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి అఫీషియల్స్ను వాళ్ళ వర్కింగ్ కేపబిలిటీస్ను సిస్టమటైజ్ చేసి రిపోర్ట్లు కోసము ఇంటర్ఫియరెన్సు, సడన్ చేంజెస్ ఇన్ గైడ్ లైన్సు అట్లాంటివి చేయకుండా స్మూత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫిక్స్డ్ డేట్లో ఫిక్స్డ్ టైంలో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ మాకు ఆటికి పోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలకు నమ్మకం ఏర్పడాలా, మనిషి దొరుకుతాడని నమ్మకం ఏర్పడాలా. అప్పుడే రియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది. లేకపోతే నిదానం అవుతుంది.
మనం పెట్టే ప్రోగ్రామ్స్ సక్సెస్ పర్సంటేజ్లో తగ్గిపోతాం. ఈ ఫిక్స్డ్ టైం పెట్టినామంటే మ్యాక్సిమం క్యాపబిలిటీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ వలన జరుగుతుంది. సో తెలంగాణలో ఆంధ్ర కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో పంట సాగు పెరిగిందంటారా? పంట సాగు పెరగడము తరగడము ఏరియా, మరి అగ్రికల్చరల్ ఏరియా పెరగడము తరగడము అది వాటర్ అవైలబిలిటీ మీద ఆధారపడుతుంది కదా. వీళ్ళు ప్లానింగు ఇప్పుడిప్పుడే పెంచుతున్నారు కదా. అవన్నీ ఫీల్డ్ ఛానల్ లెవెల్కి వచ్చి ఫీల్డ్లో పడేదాకా పెరగడం కనపడదు అంత బాగా. కానీ ఒక్కసారి ఫీల్డ్లో వచ్చి పడిందంటే మళ్ళీ ఊపందుకుంటుంది. అప్పుడు గ్లట్ ఏర్పడుతుంది. అప్పట్లోపల మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. హై ప్రొడక్టివిటీ, హై కాస్ట్, హై ప్రాఫిట్ క్రాప్స్ మీదకి పోవాల్సిన మళ్ళాల్సి వస్తుంది. నిమిషంలో మారాలంటే మారరు. ఇప్పటి నుంచి 2-3 ఒక క్రాప్ నుంచి ఇంకో క్రాప్కి మారాలా, దాన్ని మార్కెట్ చేయాలా, ఇవంతా నాలెడ్జి వాళ్ళల్లో వాళ్ళు చేసుకోలేరు. గవర్నమెంట్కు శక్తికి మించిన భారం అవుతుంది. కాబట్టి సంఘాల రూపంలో వాళ్ళనే ఆర్గనైజ్ చేసుకోమని చెప్పి ఇంటర్ఫీరెన్స్ తక్కువ ఉండేటట్లుగా న్యాయం నీతి మంచిగా ఉండే వాళ్ళను ప్రోత్సహించాల్సిందిగా ఆ సంఘాలను ప్రోత్సహించి ఆ సంఘాలలో నీతిమంతులను పెట్టి ప్రోత్సహించాల్సి వస్తుంది. అందుకే నేను పెట్టిన సంఘాలలో సరిగా పనిచేయకుండా ఉండేవాళ్ళను అదే నెలలో అప్పటికప్పుడు దించేసే అధికారం పెట్టించినాను. చూశారు కదండి, రైతులకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఎందుకంటే చాలా సలహాలు సూచనలు కూడా మనం ఈరోజు తీసుకున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదండి, రైతులకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి విషయాలు, ఎందుకంటే చాలా సలహాలు సూచనలు కూడా మనం ఈరోజు తీసుకున్నాము. మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.